యాయామి ఆవాహయామి అంటే సార్ మీరు చదువుకున్న మాకు అర్థమయ్యేలా చెప్పండి సార్. చెప్పండి. వినాయకుడిని చేయడానికి ఎక్కడి నుండి మట్టి తీసామో అక్కడే ఆయన్ని నిమజ్జనం చేయాలి. విగ్రహం మీద ఉన్న గాజు ముక్కల్ని మనం విడిగా తీసేయాలి. కరెక్టే. వినాయకుడు నిమజ్జనం చేసినప్పుడు గాజు ముక్కలు ఎలా తీస్తాం? అవునవును. దీనికి సమాధానం చెప్పడానికే ఈ సమావేశం. ఆ విగ్రహం నుండి గాజు ముక్కల్ని ఎలా విడదీస్తామని ఈ డెమో చూస్తే తెలుస్తుంది. చూద్దామండి. వినాయకుడిని ఈ విధంగా నిమజ్జనం చేద్దామా? ఏది ఏమైనా జాతరకు ముందే వినాయకుని నిమగ్నం చేసి ఆ తగరపు వలస ఊరు వాళ్ళకి మసి పూసాం కదా మనము. చెరువులో నిమగ్నం చేయడానికి ఊరు వాళ్ళందరూ పాల్గొనొచ్చు. అంతవరకు 144 సెక్షన్ కొనసాగుతుంది. ఆపండ్రా. నమస్కారం. నమస్కారం. వినాయకుడిని నిమజ్జనం చేసేయండి. అలాగే తీసుకురండి. చెవులు ఏమన్నా దొబ్బాయా? రై బయటికి రండి రా. ఇదిగో వస్తామయ్యా. వాట్ అ సన్నీ డే. అయ్యా ఏంట్రా పాస్వర్డ్ చెప్పి బయటికి రాకుండా తోక ఓపెన్ చేసి వస్తున్నారు? పాస్వర్డ్ మర్చిపోయామయ్యా. పాస్వర్డ్ మర్చిపోయారు ఏంటి? వేళకోళంగా ఉందా? అయ్యా సాధారణంగానే నాకు జ్ఞాపక శక్తి తక్కువ. అంతేకాకుండా వీడికి మందు ఎక్కువైతే అన్ని మర్చిపోతాడయ్యా. అందుకే మందు ఎప్పుడు కొట్టావు? 2 రోజులకు ముందయ్యా. మామా నాకు మందు ఎక్కువైంది, గడుకు వస్తుంది, వెళ్ళరానా? 1 2 3 4. రే మామా, దీని పాస్వర్డ్ ఏంటో మర్చిపోయాను రా. పాస్వర్డ్ మర్చిపోయావా? మరి డోర్ ఎలా మూసావురా? చెప్పరా. చెప్పునే కష్టపడి లాగి మూసానయ్యా. మొన్న బెదఫలారు టెక్నాలజీని వేస్ట్ చేశారు కదరా. అయ్యా అయ్యా, నిద్రపోవడమే తప్పు, మళ్ళీ మందు ఒకటా? మీ పని తర్వాత చెప్తాను. సరే మిగతా మూటలు తీసుకురండి. అయ్యా అక్కడ ఉన్నవే 2 మూటలయ్యా. మొత్తం 7 మూటలు రా. 5 ఇస్తున్నా. ఇదిగో మూటలు ఆయనవయ్యా. తీసుకుంటున్నాడు. సరే ఇవి తెరవండి. సరే విభూది. ఏయ్యా వీటి కాపలా నా మమ్మల్ని ఇంతసేపు లోపల ఉండమన్నావు. మిత్రమా, మళ్ళీ నేను మోసపోయాను. ఫీలింగ్స్, నేనేం మోసం చేయలేదు, నన్ను నమ్ము. ఓకే సార్. ఎందుకు నా తోకను అంతే తెత్తాడు? ఆయన ఎందుకు తలగిరుకుంటున్నాడు? అయ్యా మేము ఇందాకే చెప్పాం కదయ్యా. కొండపల్లికి వెళ్దాం, దారి దొరుకుతుంది. పడితే